Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Today, we discussing topic is the third year, fifth semester, fifth B paper, plant ecology and phytogeography. In that first unit, topic is the edaphic factor. Edaphic factor. Soil is called the edaphic factor. We are already discussed the climatic factor in last class. Climatic factors are the light and temperature. Now we are discussing the edaphic factor. Soil. అంటే సాయిల్ అన్న ఎడాఫిక్ ఫ్యాక్టర్ అన్న ఒకటే. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద సాయిల్, వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద వర్డ్ సాయిల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్. Soil word is the derived from the Latin word, that is the solum. Solum is the Latin word. The solum meaning is the earthy material in which plant grows. అంటే ఎందులో అయితే మొక్కలు పెరుగుతూ ఉంటాయో ఆ ఎర్తీ మెటీరియల్ని మనం సాయిల్ అని పిలుస్తాం అన్నమాట. అండ్ దట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది సోలం. The science which deals with the study of soil is called soil science or pedology or edaphology. అంటే స్టడీ ఆఫ్ ద సాయిల్ అంటే సాయిల్ గురించి, నేల గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్ని పెడాలజీ అని పిలుస్తాం అన్నమాట. లేదా ఎడఫాలజీ, ఎడాఫిక్ ఫ్యాక్టర్ కదా, అందువల్ల ఎడఫాలజీ అని పిలుస్తాం. Soil is a natural habitat for microorganisms, plants and animals. అంటే సాయిల్ అంటే మట్టి అంటాము, నేల అంటాం. దిస్ ఇస్ ద న్యాచురల్, సహజ సిద్ధమైనటువంటి ఆవాసము. ఎవరికి? మైక్రో ఆర్గానిజమ్స్కి, ప్లాంట్స్కి అండ్ యానిమల్స్కి. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది సాయిల్. Its knowledge is useful in practices of agriculture, horticulture, forestry, etc. అంటే మన సాయిల్ గురించి తెలుసుకోవడం వలన, అంటే మన సాయిల్ గురించి స్టడీ చేయడం వలన దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద హౌ టు కల్టివేటెడ్ ద ప్లాంట్స్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్, హౌ టు ఇంప్రూవ్ ద ప్లాంట్ వెరైటీస్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఇన్ హార్టికల్చర్. ఫారెస్ట్, wood yielding plants are grown in the maximum in forest region. అంటే సాయిల్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంటే అది మనకి ఏ రకమైనటువంటి ఈల్డ్ ఇస్తుంది, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే దాన్ని అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా, హార్టికల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా, ఫారెస్ట్రీ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే సాయిల్ గురించి తెలుసుకోవడం వల్ల ఇవి ఏ విధంగా చేయగలుగుతాము అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం కుదురుతుంది. పెడాలజీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ జియాలజీ, పెట్రాలజీ, మినరాలజీ అండ్ పేలియోబాటనీ అండ్ పేలియోజువాలజీ. అంటే మనం ఈ సాయిల్ గురించి, స్టడీ ఆఫ్ ద సాయిల్ అనేటటువంటి ఈ నాలెడ్జ్ని తెలుసుకోవడం ద్వారా మనం భూగర్భ శాస్త్రం అంటాం, జియాలజీ అంటే గ్రౌండ్లో ఉండేటటువంటి వాటి గురించి, గ్రౌండ్ టెక్నాలజీ గురించి స్టడీ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది. పెట్రాలజీ అండ్ మినరాలజీ మనకి సాయిల్ లోపల నెంబర్ ఆఫ్ న్యాచురల్ గ్యాసెస్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఉంటాయి. వాటి గురించి స్టడీ చేసేటటువంటి. పేలియోబాటనీ అంటే మనకి వన్స్ అపాన్ ఏ టైం లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ యొక్క రిమైనింగ్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. అంటే ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి యానిమల్స్, ప్లాంట్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏంటనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే పేలియోబాటనీ అండ్ పేలియోజువాలజీ గురించి స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది, పెడాలజీ గురించి స్టడీ చేయడం ద్వారా. సాయిల్ కంటైన్ ద 2 types ఆఫ్ ప్రాపర్టీస్ లైక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. కామన్లీ ఎవ్రీ వన్ హ్యావింగ్ ద ప్రాపర్టీస్, physical properties and chemical properties.
At the same time, soil also containing the two types of properties. Soil composition is an important aspect of nutrient management. అంటే మనకి సాయిల్ యొక్క కాంపోజిషను ఏంటంటే కాంపోజిషన్ లోపల న్యూట్రియంట్స్ అంటే మనకి సాయిల్ అంటేనే ఎలిమెంట్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆల్ సాయిల్స్ కంటైన్ మినరల్ పార్టికల్స్, ఆర్గానిక్ మ్యాటర్, వాటర్ అండ్ ఎయిర్. ఖచ్చితంగా నేలలో అనేటటువంటివి మినరల్స్ అనేవి ఉంటాయి, ఆర్గానిక్ మ్యాటర్ అంటే కార్బన్ కంటైనింగ్ కాంపోనెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. మనకు తెలిసినట్టుగా నీరు అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది కదా, మ్యాక్సిమం పొరల్లో, భూమి పొరల్లో ఉంటుంది కదా. ఎయిర్ గ్యాప్స్ ఉండే చోటల్లా ఎయిర్ ఫిలప్ అయ్యి ఉంటుంది అన్నమాట. ద కాంబినేషన్స్ ఆఫ్ దీస్ డిటర్మైన్ ద సాయిల్స్ ప్రాపర్టీస్, ఇట్స్ టెక్చర్, స్ట్రక్చర్, పోరోసిటీ, కెమిస్ట్రీ అండ్ కలర్ ఎక్సెట్రా. అంటే వీటి సహాయం వల్ల మనకి నేలకి ఎలాంటి రంగు ఉంటుంది, అంటే ఆర్గానిక్ మెటీరియల్ ఉండడం వల్ల ఎలాంటి రంగు ఉంటుంది, మినరల్స్ ఉండడం వల్ల, వాటర్ కాంపోజిషన్, ఎయిర్ వల్ల, అంటే వీటి యొక్క కాంబినేషన్ వల్ల దట్ కెన్ గివ్ టు ద డిఫరెంట్ సాయిల్ ప్రాపర్టీస్. ఈచ్ సాయిల్ హ్యావింగ్ ద డిఫరెంట్ టెక్చర్. దానిలో ఉండేటటువంటి స్ట్రక్చర్ ఏంటి, పోరోసిటీ హోల్స్కి సంబంధించి అంటే వాటర్ ఎక్కువగా పెనిట్రేట్ అవుతుందా అవ్వదా అనే విషయాన్ని గురించి తెలుసుకునేది. కెమిస్ట్రీ కెమికల్ కాంపోజిషన్ అండ్ కలర్ అంటే అందులో ఉండేటటువంటి మెటీరియల్ బట్టి దానికి కలర్ వస్తూ ఉంటుంది సాయిల్కి. అంటే ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్? సాయిల్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈస్ ద సాయిల్ టెక్చర్. Natural soils are comprised of soil particles. అంటే న్యాచురల్గా ఉండేటటువంటి నేల లోపల సాయిల్ పార్టికల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి కదా, అన్నీ దగ్గరగా ప్రజెంట్ అయి ఉండొచ్చు ఎలాగైనా సరే, ఆఫ్ వ్యారియింగ్ సైజెస్. ఆ సాయిల్ పార్టికల్స్ అనేటటువంటి ఒకే సైజులో ఉండాలని ఏం లేదు కదా. సాయిల్ పార్టికల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సాయిల్ సెపరేట్స్ ఆర్ సాయిల్ ఫ్రాక్షన్స్. అంటే నేలలో ఉండేటటువంటి రేణువులు ఉంటాయి కదా, ఇసుక రేణువులు అంటాం, మట్టి రేణువులు అంటాం, లేకపోతే ఇంకేమైనా సరే, వాటిని మనం సాయిల్ సెపరేట్స్ ఆర్ సాయిల్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం అన్నమాట. అకార్డింగ్ టు దేర్ సైజ్ అండ్ సాయిల్ పార్టికల్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ 5 టైప్స్. అంటే మనకు ఉన్నటువంటి సాయిల్లో ఉండేటటువంటి పార్టికల్స్ని 5 భాగాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నిటిలోనూ ఈ విధంగానే ఉంటాయని కాదు, ఒక్కొక్క సాయిల్లో ఒక్కో రకంగా ఉండొచ్చు, అన్ని కలిపి ఒకే సాయిల్లో ఉండొచ్చు. సాయిల్ పార్టికల్ పేరు, అలాగే డయామీటర్ రేంజ్ ఆఫ్ ద సాయిల్ పార్టికల్. కోర్స్ పార్టికల్ ఆర్ గ్రావెల్. గ్రావెల్ రోడ్ అంటాం సార్, గ్రావెల్ వేస్తారు, ఎర్ర కంకర సంథింగ్ ఏదో పిలుస్తూ ఉంటాం, అది మోర్ దాన్ 2 millimeter. అంటే మనకి కంకర యొక్క సైజ్ అన్నమాట. అలాగే కోర్స్ శాండ్, ఇసుక, కోర్స్ శాండ్ అంటే కొంచెం గరుకు ఇసుక అంటాం దీన్ని, అలాంటిది అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది. అది వచ్చి 2.20 millimeter సైజులో ఉంటుంది. స్టోన్ సైజ్ వచ్చి అంటే ఆ పార్టికల్ సాయిల్ సెపరేట్స్ కానీ సాయిల్ ఫ్రాక్షన్ యొక్క సైజ్ అన్నమాట ఇది. ఫైన్ స్టాండ్ అంటే ఫైన్ శాండ్, దాని యొక్క సైజ్ చూస్తే 0.20 to 0.02 ఆ సైజులో ఉంటుంది. నెక్స్ట్ సిల్ట్, చాలా ముతగ్గా ఉంటుంది, ఇది మట్టి అని చెప్పొచ్చు ఒక రకంగా, ముతక ఇసుక అంటారు, చాలా మట్టి ఇసుక రెండు కలిసిపోయినటువంటి సిచ్యువేషన్లా కనబడుతూ ఉంటుంది. 0.0 to 0.002 millimeter ఆ సైజులో ఉంటాయి. ఫైనల్గా క్లే పార్టికల్స్ అంటే మన నల్ల మట్టి అని చెప్పేసి చెప్తాం కదా, అందులో చాలా స్మూత్గా బంకగా జిగురుగా ఉంటుంది. దానిలో ఉండేటటువంటి పార్టికల్ సైజు బిలో 0.002 millimeter ఆ సైజులో ఉంటాయన్నమాట. మనకి ఎర్ర కంకర అన్నిటికంటే తెలిసింది పెద్దగా ఉంటుంది, గ్రావెల్ అంటాం. దాని తర్వాత శాండ్ టైపు, ఆ శాండ్లో ఫైన్ కోర్స్ శాండ్, ఫైన్ శాండ్.
ఇసుకలో పెద్ద ఇసుక ఉంటుంది, గరుకు ఇసుకలో సన్నటి ఇసుక ఉంటుంది. అలాగే సిల్ట్ ముతకిసుక అంటాం, అది ఇసుక కన్స్ట్రక్షన్కి పనిచేసేటటువంటిది కాదు. అలాంటివి మనం ఇక్కడ 5 types ఆఫ్ సాయిల్ పార్టికల్స్ గురించి స్టడీ చేసాం. నెక్స్ట్, టెక్స్చర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సాయిల్ క్యారెక్టరిస్టిక్ బికాస్ it will be determine the water intake, water storage in the soil. The amount of aeration will influence soil fertility. మనకి ఈ అందులో ఉండేటటువంటి సాయిల్ పార్టికల్స్ అనేటటువంటి సాయిల్ యొక్క కండిషన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే నీటిని పీల్చుకోగలుగుతుందా లేదా, సాయిల్ వాటర్ని స్టోరేజ్ చేయగలుగుతుందా, అంటే నేలలో నీరు నిల్వ ఉండగలుగుతుందా లేదా. అమౌంట్ ఆఫ్ ఏరియేషన్ అంటే గాలి, ఎయిరేషన్ అంటే గాలి అనేటటువంటిది ఇసుక రేణువుల మధ్యలో ఉంటుందా ఉండదా. అలాగే సాయిల్ ఫెర్టిలిటీ అంటే అందులో మొక్కలు బాగా పెరగగలుగుతాయా లేదా అనే విషయాల్ని ఈ సాయిల్ పార్టికల్స్ని బట్టి డిసైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, సాయిల్ స్ట్రక్చర్. శాండ్, సిల్ట్ అండ్ క్లే ఆర్ ఫౌండ్ ఇన్ అగ్రిగేటెడ్ ఫామ్. మనకు శాండ్ అనేటటువంటిది, సిల్ట్ అనేటటువంటి క్లే, ఇవి మూడు కూడా అగ్రిగేటెడ్ ఫామ్స్ లోపల కుప్పలుగా ఉండడం అన్నమాట. అరేంజ్మెంట్ ఆఫ్ ది సాయిల్ పార్టికల్స్ ఆన్ సర్టెన్ డిఫైనెడ్ ప్యాటర్న్స్ ఈజ్ కాల్డ్ సాయిల్ స్ట్రక్చర్. అంటే అందులో ఉండేటటువంటి పార్టికల్స్ అరేంజ్ అయి ఉండే విధానాన్ని మనం సాయిల్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. ద న్యాచురల్ అగ్రిగేట్స్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ పెట్స్. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి సాయిల్ని, బెడ్స్ని మనం పెట్స్ అని పిలుస్తాం. అదే వేరాజ్ అన్ ఆర్టిఫిషియల్లీ ఫార్మ్డ్ సాయిల్ మాస్ ఈజ్ కాల్డ్ క్లౌడ్. అంటే మనము ఆ ఇసుక దిబ్బల్ని వేసి న్యాచురల్గా కాకుండా మనం తయారు చేసేటటువంటి బెడ్స్ ఉంటాయి కదా, వాటిని క్లౌడ్ అంటాం. అంటే మట్టిని కుప్పగా వేసి ఫ్లాట్ చేసి అందులో మొక్కలు పెంచడానికి ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని అనమాట. అయితే పెట్స్ అనేటటువంటివేమో మనకి రివర్స్ లోపల సాయిల్ కొట్టుకొచ్చేసి దిబ్బల్లా వేస్తూ ఉంటుంది కదా ఇసుక, లేదా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు ఒక పక్కంతా మెట్ట వేసేస్తూ ఉంటుంది, దాన్ని న్యాచురల్ అంటాం అనమాట, వాటిని పెట్స్ అంటాం. ఏ బ్రోకెన్ పెడ్ ఈజ్ కాల్డ్ ఫ్రాగ్మెంట్. అంటే అందులో ఒక భాగాన్ని ఫ్రాగ్మెంట్ అంటే. సాయిల్ స్ట్రక్చర్ ఈజ్ ఇన్ఫ్లూయెన్స్డ్ బై ఎయిర్, మాయిశ్చర్, ఆర్గానిక్ మ్యాటర్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ రూట్ గ్రోత్. సాయిల్ స్ట్రక్చర్ అనేటటువంటిది వీటన్నిటికీ అవైలబిలిటీ అనేటటువంటిది ఇస్తుంది. అంటే వాటిలో ఉండేటటువంటి మాలిక్యూల్స్ అరేంజ్మెంట్ బట్టి, అంటే గాలి వెళ్ళేలాగా అరేంజ్ అయి ఉన్నాయా, మాయిశ్చర్ కంటెంట్ అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉందనుకోండి, సాయిల్కి మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ చెత్త చెదారం అంటే మన చెట్లు, చచ్చిపోయినటువంటి మొక్కల ఆకులు, జంతువుల యొక్క వేస్టేజ్ ఉంటుంది కదా, అది ప్రజెంట్ అయి ఉండడం, అది ఉంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే గ్రో అవ్వగలుగుతుంది ఆ సాయిల్ లోపల. లేకపోతే రూట్ అంటే ప్లాంట్స్ కూడా గ్రో అప్ అవ్వగలుగుతాయా అంటే చొచ్చుకుపోవాలి కదా రూట్స్, అందుకోసం రూట్ గ్రోత్ అని చెప్పడం. నెక్స్ట్ క్యారెక్టర్, డెన్సిటీ అండ్ సాయిల్ వెయిట్. డెన్సిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ ద మాస్ ఫర్ యూనిట్ వాల్యూమ్. అంటే మనకి సాంద్రత అని చెప్పొచ్చు, లేదా సాయిల్ వెయిట్ అంటే బరువు, ఇసుక బరువు లేకపోతే ఆ మట్టి ఉండేటటువంటి బరువు వాల్యూమ్ను. డెన్సిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ పౌండ్ పర్ క్యూబిక్ ఫుట్. అంటే క్యూబిక్ సెంటీమీటర్ లోపల లేదా గ్రామ్స్ రూపం లోపల ఎక్స్ప్రెస్ చేస్తాం. యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ 2.65 grams per cubic centimeter. అంటే యావరేజ్గా డెన్సిటీని చెప్పడం ఏంటంటే ఒక క్యూబిక్ సెంటీమీటర్కు 2.65 grams ఆఫ్ సాయిల్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పడం. యావరేజ్ అది అంటే సాధారణంగా మనం పెట్టినటువంటి. డెన్సిటీ ఆఫ్ సాయిల్ వ్యారీస్ గ్రేట్లీ డిపెండింగ్ అపాన్ ది డిగ్రీ ఆఫ్ వెదరింగ్. అంటే
మన సాయిల్ రాక్స్ నుంచి సాయిల్ ఏర్పడుతుంది కదా, అంటే వెదరింగ్ అంటే పెద్దగా ఉన్నటువంటి రాక్స్ చిన్న చిన్న పార్టికల్స్గా డివైడ్ అయ్యి సాయిల్ ఫార్మేషన్ జరగడం, అంటే ఆ సాయిల్ ఫార్మేషన్ జరిగే విధానాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఫర్ దిస్ రీజన్ సాయిల్ డెన్సిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇంటూ 2 టైప్స్. వాట్ ఈస్ ద పార్టికల్ డెన్సిటీ, బల్క్ డెన్సిటీ. అంటే మనకి సాయిల్ ఫార్మేషన్ జరిగే విధానాన్ని బట్టి 2 టైప్స్ ఆఫ్ డెన్సిటీని చెప్పొచ్చు. పార్టికల్ డెన్సిటీ, ద వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ పోర్షన్ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ పార్టికల్ డెన్సిటీ. ఇట్ ఈస్ టర్మ్డ్ ట్రూ డెన్సిటీ. అంటే ఇక్కడ మనం పర్టికులర్గా ఓన్లీ సాయిల్లో ఉండేటటువంటి పార్టికల్స్ ఉంటాయి కదా, అంటే మనం ఇందాక శాండ్, ఫైన్ శాండ్, కోర్స్ శాండ్, గ్రావెల్, క్లే అని చెప్పేసి చెప్పుకున్నాం కదా పార్టికల్స్. ప్యూర్గా ఆ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. దానిని మనం ట్రూ డెన్సిటీ అంటాం, లేదా పార్టికల్ డెన్సిటీ అంటాం. అదే బల్క్ డెన్సిటీ అన్నప్పుడు డ్రై వెయిట్ ఆఫ్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఇంక్లూసివ్ ఆఫ్ పోర్ స్పేస్ ఈజ్ కాల్డ్ బల్క్ డెన్సిటీ. అంటే ఇసుక రేణువులకి మధ్యలో ఉన్నప్పుడు ఖాళీ గ్యాప్ ఉంటుంది. దట్ ఈస్ గ్యాప్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ఎయిర్ ఆర్ వాటర్, దేంతోనైనా ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం డ్రై వెయిట్ ఆఫ్ ద యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ అంటున్నాం కాబట్టి ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దాన్ పార్టికల్ డెన్సిటీ ఆఫ్ ద సాయిల్. అంటే పార్టికల్ డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద డెన్సిటీ గురించి సంబంధించి. నెక్స్ట్ పోరోసిటీ ఆఫ్ ద సాయిల్, అంటే హోల్స్, సాయిల్లో ఉండేటటువంటి హోల్. ద స్పేసెస్ ఆక్యుపైడ్ బై ఎయిర్ అండ్ వాటర్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్ ఇన్ ఎ గివెన్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ కాల్డ్ పోర్ స్పేసెస్. ఇసుక రేణువులు ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ అయి ఉంటాయి కదా, ఆ అరేంజ్ అయ్యే విధానంలో గ్యాప్స్ అనేటటువంటి ఉంటాయి. ఆ గ్యాప్స్ లోపల వాటర్ ఉండొచ్చు, ఎయిర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటిని మనం పోర్ స్పేసెస్ అంటున్నాం. ఆ గ్యాపుల్ని పోర్ స్పేసెస్ కింద పిలుస్తున్నాం. ద పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై పోర్ స్పేసెస్ ఈజ్ కాల్డ్ పోరోసిటీ ఆఫ్ ద సాయిల్. అంటే మనకు ఆ పర్సంటేజ్ అంటే ఎన్ని సాయిల్ లోపల ఒక పోరే కదా ఉండదు కదా, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి గ్యాప్స్ అనేటటువంటి ఎన్ని గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ నెంబర్ని బట్టి దట్ ఈస్ కాల్డ్ పోరోసిటీ ఆఫ్ ద సాయిల్ కింద మనం చెప్తాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెక్స్చర్, స్ట్రక్చర్, కాంపాక్ట్నెస్ అండ్ ఆర్గానిక్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్. ఈ పోర్స్ నెంబర్ అనేటటువంటిది దేనిపై ఆధారపడి ఉంటుందంటే సాయిల్కి ఉండేటటువంటి టెక్స్చర్, అంటే అందులో ఉండే సాయిల్ పార్టికల్స్ని బట్టి ఉంటుంది. అవి అరేంజ్ అయ్యే ప్యాటర్న్ బట్టి ఉంటుంది. అవి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా అనే విధానాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, అందులో ఉండేటటువంటి ఆర్గానిక్ మ్యాటర్ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. Porosity of soil increases with the increase in the percentage of organic matter in the soil. And porosity of the soil increases. అంటే సాయిల్కి ఉండేటటువంటి పోర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేటటువంటిది, ఆర్గానిక్ మ్యాటర్ పెరిగే కొలది సాయిల్ లోపల మనకి పోరోసిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. Porosity of soil decreases as the soil particles become much smaller in size. అంటే ఒకవేళ అందులో ఉండేటటువంటి సాయిల్ పార్టికల్స్ చాలా చిన్నగా ఉన్నాయనుకోండి, అందువల్ల వాటి మధ్యలో ఉండేటటువంటి స్పేసెస్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి. అంటే సాయిల్ గ్యాప్స్ అనేటటువంటివి స్పేసెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. The pore spaces are responsible for the better plant growth because they contain enough air and moisture. అంటే పోర్ స్పేసెస్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే ఎక్కువ అని కాదు, మ్యాక్సిమం ఉండాలి. ఆ పోర్ స్పేసెస్ ఉండడం వల్ల ప్లాంట్ యొక్క రూట్స్ అనేటటువంటి సాయిల్లోనికి ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆ స్పేసెస్ మధ్యలో ఎయిర్ అండ్ వాటర్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ better growth given to the plant. Next, permeability of soil. The characteristic of soil that determines the movement of water through pore spaces is referred to as soil permeability. అంటే మనకి ఆల్రెడీ మనం ప్లాస్మా మెంబ్రేన్ పెర్మిబిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ సాయిల్ అంటే సాయిల్ లేయర్స్ని
ఒక మెమరీన్ లాగా చూసినప్పుడు పైనుంచి వాటర్ వేస్తే కిందకి దిగుతూ ఉంటుంది కదా, అంటే అందులో ఉండేటటువంటి పోర్ స్పేసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద సాయిల్ పెర్మబిలిటీ. ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది పోర్ సైజ్. అంటే సాయిల్కి ఉండేటటువంటి పోర్ సైజెస్ మీద ఆధారపడి ఉంటుంది. సైజెస్ పెద్దగా ఉంటే వాటర్ తొందరగా కిందకి దిగిపోతుంది. అదే చిన్నగా మైన్యూట్గా ఉన్నట్లయితే వాటర్ తొందరగా కిందకి దిగదు. In arid conditions, groundwater moves upwardly through capillary action and bring sodium, potassium and calcium salts with it in dissolved state onto the surface of the soil. ఎరిడ్ కండిషన్స్ లోపల ఉన్నప్పుడు, అంటే ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతం అయి ఉండొచ్చు, లేదా వేడి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం, డ్రై కండిషన్స్ సంథింగ్, అంటే గ్రౌండ్లో ఉండేటటువంటి వాటర్ అనేటటువంటిది అందులో ఉండేటటువంటి లవణాలను మిక్స్ చేసుకుని ఉంటుంది. అది కాస్త ఆ వాటర్ అనేది అప్వర్డ్ పైకి స్ట్రా వేసి తాగినట్టుగా, అంటే క్యాపిలరీ ట్యూబ్స్ లాగా, అంటే సన్లైట్ మనకు ఫోకస్ అయినప్పుడు సాయిల్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా, అది కండిషన్ అన్నమాట ఇక్కడ. ద వాటర్ ఎవాపరేట్స్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ precipitate on soil surface. This is called hard pan. The water evaporates and inorganic salts are precipitate. అంటే మనకు వాటర్ మాత్రమే పైకి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి ఇనార్గానిక్ సాల్ట్స్ అనేవి సాయిల్లో ఉండిపోయినాయి అనుకోండి, మనకు సాయిల్ అనేది హార్డ్గా తయారవుతుంది. వీఆర్ కాలింగ్ దట్ హార్డ్ ప్యాన్. యాజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ద సాయిల్ బికమ్స్ లెస్ పెర్మబుల్ అండ్ ప్రొడక్టివిటీ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఈజ్ రెడ్యూస్డ్. అంటే ఓన్లీ సాయిల్లో ఉన్నటువంటి వాటర్ మాత్రమే పైకి వెళ్ళిపోయి, అంటే ఎవాపరేట్ అయిపోయి, అందులో సాల్ట్స్ అనేటటువంటివి ఉండిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది, అది పంట పండించడానికి వీలుగా ఉండదు. దాని యొక్క ఫెర్టిలిటీ అనేటటువంటిది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి దే కెనాట్ యూజ్డ్ ఫర్ ద కల్టివేషన్ పర్పస్. ఒకవేళ కల్టివేషన్ చేసినా దట్ కెన్ గివ్ టు ద లో ఈల్డ్. అంటే పంట పండించడానికి ఉపయోగపడకుండా పోతుందన్నమాట, సాల్ట్స్ అనేవి అందులో ఉండిపోతాయి కాబట్టి. నెక్స్ట్ సాయిల్ కలర్. సాయిల్ కలర్ మే బీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది పేరెంట్ మెటీరియల్. సమ్టైమ్స్ ఇట్ మే బీ డ్యూ టు సాయిల్ ఫార్మింగ్ ప్రాసెసెస్. సాయిల్ ఫార్మింగ్ ప్రాసెసెస్ అంటే మనకి సాయిల్ ఏర్పడేటటువంటి పేరెంటల్ రాక్ ఉంటుంది కదా, దాని మీద ఆధారపడి సాయిల్కి కలర్ వస్తుందన్నమాట. అంటే అందులో ఉండేటటువంటి కాంపోనెంట్ని బట్టి. ద వేరియేషన్స్ ఇన్ సాయిల్ కలర్ ఆర్ డ్యూ టు ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇన్ ఐరన్ కాంపౌండ్స్, లైమ్, సిలికా అండ్ అదర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే అందులో ఉండేటటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అయి ఉండొచ్చు, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అయి ఉండొచ్చు. దట్ కెన్ గివ్ టు ద సాయిల్ కలర్. ద ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ ఉన్నాయి అనుకోండి సాయిల్ లోపల, దట్ కెన్ గివ్ టు ద బ్లాక్ ఆర్ డార్క్ గ్రేష్ బ్లాక్ టు సాయిల్. ఒకవేళ సాయిల్ లోపల ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటే అది బ్లాక్ కలర్ లేదా డార్క్ గ్రేష్ బ్లాక్లో ఉంటుందన్నమాట నేల. ఒకవేళ ఐరన్ కాంపౌండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రౌన్ కలర్. అంటే మన పేరెంటల్ రాక్ లోపల ఐరన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటే అది ఏర్పరిచేటటువంటి సాయిల్కి బ్రౌన్ లేదా రెడ్ కలర్, ఎరుపుదనం, ఎల్లో కలర్, ఈ 3 రకాల రంగులు ఏర్పడడానికి చాయిస్ ఉంటుందన్నమాట ఐరన్ కాంపౌండ్స్ ఉంటే. నెక్స్ట్ సిలికా, ఇసుక రేణువులు అని చెప్తూ ఉంటాం. సిలికా కానీ లైమ్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గివ్ లైట్ వెయిట్, అంటే డార్క్గా కాకుండా లైట్ కలర్ లోపల. సిలికా కానీ లైమ్ అంటే సున్నం అని చెప్తాం కదండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ గివ్ లైట్ వైట్ అండ్ గ్రే థింగ్స్ టు ద సాయిల్. అంటే ప్యూర్గా వైట్ అని చెప్పకుండా జస్ట్ లైట్గా ఉండేటటువంటి వైట్ కలర్లో ఉండి మధ్య మధ్యలో గ్రే కలర్ స్ట్రీక్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట. అంటే ఒకవేళ సిలికా, లైమ్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ 3 ఉన్నట్లయితే ఆ సాయిల్ లోపల. సాయిల్ కలర్ ఇన్ఫ్లుయెన్సెస్ ద గ్రేట్లీ ద సాయిల్ టెంపరేచర్. అంటే సాయిల్కి ఉండేటటువంటి కలర్ని బట్టి అక్కడ టెంపరేచర్ కెపాసిటీ అనేటటువంటిది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. అంటే డార్క్ కలర్స్ ఉంటే ఎక్కువగా
వేడి ఉంటుంది, అంటే టెంపరేచర్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. లైట్ కలర్స్ ఉన్నాయనుకోండి టెంపరేచర్ అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది అనమాట. సాయిల్ కలర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద గ్రేట్లీ ద సాయిల్ టెంపరేచర్. నెక్స్ట్, సాయిల్ టెంపరేచర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాయిల్ ప్రాపర్టీస్ దట్ ఎఫెక్ట్ క్రాప్ గ్రోత్. The flow of the temperature in the soil is expressed as thermal conductivity. అంటే సాయిల్ అనేటటువంటిది ఈ వేడిని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఒక కండక్టివిటీ లాగా, కనెక్టర్ లాగా చెప్పొచ్చు. ఇట్ ఇంక్రీజెస్ విత్ ద వాటర్ కంటెంట్ అండ్ డిక్రీజెస్ విత్ పోరోసిటీ. అంటే మనకి టెంపరేచరు పెరిగే కొలది ఏమవుతుంది, ఇట్ ఇంక్రీజెస్ విత్ వాటర్ కంటెంట్ అండ్ డిక్రీజెస్ విత్ పోరోసిటీ. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే తేడా వస్తుందన్నమాట. ఇన్ మాయిస్ట్ సాయిల్స్ విత్ హయ్యర్ థర్మల్ కండక్టివిటీ, అంటే తడిగా ఉండేటటువంటి నేలలకి ఎక్కువగా థర్మల్ కండక్టివిటీ ఉంటుంది. హీట్ ఫ్లోస్ ఇంటూ లోయర్ లేయర్స్ అండ్ సర్ఫేస్ టెంపరేచర్స్ ఆర్ దేర్ ఫోర్ లో. అంటే మన చలికాలం చూడండి, పైన చలిగా ఉంటుంది, భూమి పొరల్లో వెచ్చగా ఉంటుంది. అదే వేసవకాలం వస్తే పైన వెచ్చగా ఉంటుంది, అది లోపల భూమి పొరల్లో చల్లగా ఉంటుంది. అవునా? దట్ ఈస్ ద వేరియేషన్ అనమాట. టిల్లేజ్ ఇంప్రూవ్స్ పోరోసిటీ అండ్ డిక్రీజెస్ థర్మల్ కండక్టివిటీ రిజల్టింగ్ ఇన్ హయ్యర్ సర్ఫేస్ టెంపరేచర్. Sandy soils warm up quicker than clay soils since the latter have more water holding capacity. ఇప్పుడు శాండీ సాయిల్స్ అనేటటువంటివి క్లే సాయిల్స్ కంటే తొందరగా వేడెక్కుతాయి, తొందరగా చల్లారిపోతాయి. క్లే అంటే బంకమట్టి నేలలు అంటాము, శాండీ అంటే ఇసుక నేలలు అంటాము. శాండీ సాయిల్స్ ఆర్ వార్మ్ అప్ క్విక్కర్ దాన్ క్లే సాయిల్స్. అంటే ఇసుక నేల అనేటటువంటి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారిపోతుంది. సిన్స్ ద లాటర్ హ్యావ్ మోర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఈ క్లే పార్టికల్స్ అనేవి వాటర్ని అక్కడే పట్టుకుని ఉంచుకుంటాయి. అదే శాండీ సాయిల్స్లో వాటర్ వేస్తే వాటర్ పార్టికల్ పట్టుకుని ఉంచుకోదు, కిందకి దిగిపోతుంది. అందువల్ల గ్రౌండ్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. క్లే పార్టికల్స్కి అయితే హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సాయిల్ వాటర్. నెక్స్ట్ property is the soil water. The chief source of soil water is rainfall. సాయిల్ వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం నుంచి వస్తుంది అనమాట. అంతే కదా, వర్షం పడినప్పుడే నేలను తిరిగి చేరుతుంది, అది అండర్ గ్రౌండ్ వాటర్గా స్టోర్ అవుతుంది. ద వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీటింగ్ ద మెటబాలిక్ అండ్ ట్రాన్స్పిరేషనల్ నీడ్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇట్ ఈజ్ ఆల్సో ద మీడియం త్రూ విచ్ మినరల్ న్యూట్రియంట్స్ ఎంటర్ ద ప్లాంట్స్. సాయిల్ వాటర్ అనేటటువంటిది ఒక మీడియంలా పనిచేస్తుంది. ఎందుకు? వాటర్ లోపల ఈ భూమిలో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ కరిగి అవి కాస్త మొక్కలు అబ్జార్ప్షన్ చేసుకుంటాయి కాబట్టి మొక్కలోనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. మొక్కలో మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకుంటుంది. తర్వాత ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకము అంటాం, దాని సహాయంతో మళ్ళీ ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్ కింద ఫార్మేషన్ జరుగుతుంది, మళ్ళీ వర్ష రూపంలో నేలను తిరిగి చేరుతుంది అన్నమాట. The activities of soil flora and fauna and the process of humidification also depend upon the availability of water. అంటే మన భూమి మీద ఉండేటటువంటి హ్యూమస్ ఉంటుంది కదా, అంటే హ్యూమస్ అంటే ఒక ఫెర్టిలిటీ కలిగినటువంటి సాయిల్ అని చెప్తాం. ఆ సాయిల్ని ఏర్పరచడానికి మనకి నేలలో నీరు అనేది అవసరం అన్నమాట. The rest of the water is retained in the soil in various forms. అంటే నీరు అనేటటువంటిది గ్రౌండ్ లోపల వివిధ రూపాల లోపల ప్రజెంట్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద గ్రావిటేషనల్ వాటర్ ఆర్ అండర్ గ్రౌండ్ వాటర్ విచ్ ఫ్లోస్ డౌన్వర్డ్ డీప్ ఇన్ టు ద సాయిల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. అంటే గ్రావిటీ ఫోర్స్కి అనుకూలంగా దట్ కెన్ రీచ్ టు ద డౌన్ ఆఫ్ ద సాయిల్, నేల కింద పొరల లోపల నిల్వ చేయబడుతుంది అనమాట వాటర్ అనేది. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ దట్ గ్రౌండ్ వాటర్ అంటాం. హైగ్రోస్కోపిక్ వాటర్ సెకండ్ వన్ విచ్ ఈజ్ హెల్డ్ బై ద సర్ఫేసెస్ ఆఫ్ ది సాయిల్ పార్టికల్స్. సాయిల్ పార్టికల్ యొక్క పై భాగంలో ఉంటుంది. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కోయిసివ్ అండ్ ఎడిసివ్ ఫోర్సెస్, అంటే సంసంజన అసంజన బలాలు అంటాము, వాటి సహాయంతో ఆ సాయిల్ పార్టికల్ యొక్క పై భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది.
నెక్స్ట్ క్యాపిలరీ వాటర్. ఇట్ ప్రజెంట్ ఇన్ ద పోర్ స్పేసెస్. సాయిల్ పార్టికల్స్కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయన్నాం కదా, ఆ గ్యాప్స్ లోపల ఈ వాటర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అంటే సాయిల్ పార్టికల్కి బైండ్ అయ్యి అవ్వకుండా ఆ స్పేస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సాయిల్ పార్టికల్స్ ఫార్మింగ్ ఎ సిస్టమ్ ఆఫ్ క్యాపిలరీస్, ద ఓన్లీ సోర్స్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టు ప్లాంట్ రూట్స్. అంటే ఈ సాయిల్ పార్టికల్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో ఉన్నటువంటి నీరు మాత్రమే మొక్కలకి ఉపయోగపడుతుంది. అంటే ఇట్ మీన్స్ క్యాపిలరీ వాటర్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్స్. నెక్స్ట్ కంబైన్డ్ వాటర్. ఇట్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద ఫ్రీ ఫామ్. ఇట్ ఈస్ ఫౌండ్ యాజ్ హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ ఆఫ్ అల్యూమినియం, ఐరన్, సిలికాన్ ఎక్సెట్రా ఇన్ ద సాయిల్. అంటే ఇది మనకి వాటర్ అనేది విడిగా కాకుండా వాటర్ మాలిక్యూల్స్ అనేటటువంటి అందులో ఉండేటువంటి మినరల్స్ తోటి బైండ్ అవడం ద్వారా హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ రూపం లోపల మనకి దొరుకుతుందన్నమాట. దట్ ఈస్ నాట్ ఇన్ ఫ్రీ ఫామ్. క్యాపిలరీ వాటర్ ఒకటి మాత్రం ఫ్రీగా ఉంటుంది, అది గ్యాప్స్లో ఉంటుంది కాబట్టి మొక్కలకు బాగా ఉపయోగపడేది ఇది. సెకండ్ ప్లేస్ వచ్చి హైగ్రోస్కోపిక్ వాటర్ ప్లేస్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ హాలోడ్. అంటే భూమి పొరల్లో ఉన్నటువంటి మొత్తం నీటిని మనం హాలోడ్ కింద చెప్పుకుంటాం. ద అమౌంట్ దట్ కెన్ బి అబ్జార్బ్డ్ బై ద ప్లాంట్స్. మొక్కలు అబ్జార్బ్ చేసుకుంటే చూసారా, ఆ వాటర్ని క్రిసార్డ్ అంటాం, లేదా అవైలబుల్ వాటర్ అంటాం. మొక్కలు పీల్చుకోవడానికి వీలుగా ఉండటం, అబ్జార్బ్ చేసుకోవడానికి. విచ్ ఈజ్ నాట్ అబ్జార్బ్డ్ బై ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ ఇకార్డ్. అంటే మొక్కలు అబ్జార్బ్ చేసుకోలేనటువంటి నీరు అనేటటువంటిది ఉంటుంది కదా, అది సాయిల్లో ఉంటుంది, దాన్ని ఇకార్డ్ అంటాం. అంటే టోటల్ వాటర్ని, సాయిల్లో ఉండేటటువంటి టోటల్ వాటర్ని హాలోడ్ అంటాం. మొక్కలు పీల్చుకునేటటువంటి అంటే మొక్కలు అబ్జార్బ్ చేసుకునేటటువంటి వాటర్ని క్రిసార్డ్ అంటాం. పీల్చుకోకుండా సాయిల్లో ఉండిపోయినటువంటి వాటర్ని ఇకార్డ్ అంటాం. దిస్ ఈజ్ ద సాయిల్ వాటర్. నెక్స్ట్ సాయిల్ సొల్యూషన్. Organic and inorganic nutrients occur in the form of a solution in the soil. అంటే ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ న్యూట్రియంట్స్, కర్బన పదార్థాలు లేదా అకర్బన పదార్థాలకు సంబంధించినటువంటివి, అవి నేల లోపల ఏ రూపంలో, సొల్యూషన్ రూపంలో ఉంటాయి. అంటే వాటర్తో మిక్స్ అవ్వడం వల్ల సొల్యూషన్ రూపంలో ఉంటాయి. దిస్ సొల్యూషన్ కంటైన్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ మినరల్స్ and is the primary source of inorganic nutrients for plant roots. అంటే ఇవి మనకి మొక్కలు అబ్జార్బ్ చేసుకోవడానికి, అధిశోషణ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి న్యూట్రియంట్స్ అన్నమాట, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ద కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ మినరల్స్ యాజ్ కార్బోనేట్స్, సల్ఫేట్స్, నైట్రేట్స్, క్లోరైడ్స్ అండ్ ఆర్గానిక్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఎక్సెట్రా ఆర్ ఫౌండ్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్. ఇవి మనకి కరిగి ఉండేటటువంటి, అంటే నీటిలో కరిగి ఉండేటటువంటి రూపాలు అన్నమాట, సొల్యూషన్ రూపం. కార్బోనేట్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, నైట్రేట్స్, క్లోరైడ్స్, ఆర్గానిక్ సాల్ట్స్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇవన్నీ కూడా డిజాల్వ్డ్ స్టేట్లో ఉండేటటువంటి అనమాట. అంటే వాటర్లో కరిగి ఉండేటటువంటి వాటి కింద చెప్పుకోవచ్చు. ద సాయిల్స్ విత్ మోర్ ఆర్ లెస్ optimal concentrations of various nutrient solutes in them are called eutrophic. Such soils support rich vegetation if other ecological factors are favorable. అంటే మనకి మోర్ అని చెప్పలేము, సాయిల్లో ఉండాల్సినటువంటి మినిమం ఆర్ మ్యాక్సిమం కాకుండా ఆప్టిమం అని మూడవది ఉంటుంది కదా, ఉండదగదగినటువంటి న్యూట్రియంట్స్ అనేవి అందులో ఉన్నాయి అనుకోండి సాయిల్ లోపల, మనకి సొల్యూట్స్ అనేటటువంటివి, అవి మొక్కలు ఎదగడానికి కావాల్సినటువంటి పరిస్థితులకి ఉపయోగపడేటటువంటి, అంటే యూట్రోఫిక్, మినిమం ఉండవలసినటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా సాయిల్లో ప్రజెంట్ ఉంటే దాన్ని యూట్రోఫిక్ టైప్ అంటాము. దట్ ఈస్ సపోర్ట్స్ ద రిచ్ వెజిటేషన్. అంటే మొక్కలు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంటాయి. అంటే మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా ఫేవరబుల్గా ఉండాలన్నమాట. అంటే మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలించి మొక్కలు భూమి లోపల మనకు కావాల్సినటువంటి ద్రావితాలు అంటాము, సొల్యూట్స్ అనేటటువంటివి అవైలబుల్గా ఉంటే దాన్ని యూట్రోఫికేషన్ అని చెప్పేసి ప్రాసెస్ చెప్తాం. ద సాయిల్స్ విచ్ ఆర్ డెఫిషియంట్ ఇన్ ప్లాంట్ మెటీరియల్స్, the soils which are deficient in plant nutrients are known as
ఒలిగోట్రోఫిక్. అంటే రిచ్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిచ్ ఆఫ్ సొల్యూట్స్ అయి ఉంటే యూట్రాఫిక్ అంటున్నాం. ఇక్కడ డెఫిషియంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ ఒలిగోట్రాఫిక్. అంటే న్యూట్రియంట్స్ అనేవి తగిన మోతాదులో సాయిల్లో లేకపోతే దాన్ని ఒలిగోట్రాఫిక్ సాయిల్ కింద మనం పిలుస్తాం. ఎక్సెస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ ఈక్వల్లీ హార్మ్ఫుల్. అంటే ఉండవలసిన దానికంటే ఎక్స్ట్రాగా ఉన్నాయనుకోండి అది హార్మ్ఫుల్ అవుతుంది, అంటే హాని చేస్తాయి మొక్కలకి. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ టాక్సిక్ ఇన్ హయ్యర్ ప్రపోర్షన్స్. అంటే విషంతో కూడుకున్నది మనం చెప్తూ ఉంటాం కదా, అతిగా ఏదైనా తీసుకుంటే అది పాయిజన్తో సమానమని. ఇక్కడ మన మినరల్స్ కూడా జింకు, మాలిబ్డినం, కోబాల్ట్ అనేటటువంటి ఈ న్యూట్రియంట్స్ సాయిల్స్ లోపల ఎక్కువగా ఉన్నాయనుకోండి, దట్ ఈస్ టు ద టాక్సిక్ టు ప్లాంట్స్ అండ్ ఆర్గానిజమ్స్. దిస్ ఇస్ ద మనకి సాయిల్ సొల్యూషన్. అంటే వాటర్ ప్లస్ సొల్యూట్స్ రెండు కలిసి మనకు కావాల్సినటువంటి సాయిల్ సొల్యూషన్ ఏర్పరుస్తున్నాయి. నెక్స్ట్ సాయిల్ ఎయిర్. Soil is a porous structure and about 25% of the total volume of the soil is filled with air. మనకు సాయిల్ లోపల సాయిల్ పార్టికల్స్ అవన్నీ మిగిలి అన్ని 75% ఉంటే ఎయిర్ మాత్రం 25% ఉంటుందన్నమాట. సాయిల్ ఏరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఎందుకంటే సాయిల్లో ఏరేషన్ ఎందుకు ఉండాలంటే మొక్కలు బాగా ఎదగడానికి కావాలంటే రూట్ సిస్టమ్ అనేది దాని లోపలికి బాగా ఈజీగా వెళ్ళి రెస్పిరేషన్ ప్రాసెస్ జరుపుకుంటుంది. ఎట్ ది సేమ్ టైం మనకు అబ్జార్ప్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సాయిల్ ఎయిర్ ఈజ్ జనరలీ రిచర్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ కంపేర్డ్ టు ద అట్మాస్ఫియరిక్ ఎయిర్. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి న్యాచురల్ గ్యాస్ రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కంటే సాయిల్లో ఉండేటటువంటి కార్బన్ లెవెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. Carbon dioxide is soluble in water and in larger amount may prove to be toxic to the plants. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది సాయిల్ లోపల CO2 రూపంలో కాకుండా వాటర్తో మిక్స్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ రూపంలోకి మారిపోతుంది. అలాంటప్పుడు అది ఎక్కువగా ఉందనుకోండి CO2 లెవెల్స్ కానీ సాయిల్ లోపల టాక్సిక్స్ టు ద ప్లాంట్స్, మొక్కలు అనేటటువంటివి అంటే మొక్కలకి పాయిజన్ విష పదార్థంగా తయారవుతుందన్నమాట. ఆక్సిజన్ ఆఫ్ ద సాయిల్ ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద యాక్టివిటీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఏరోబిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటికి ఆక్సిజన్ అనేది చాలా అవసరం వాటి యొక్క యాక్టివిటీకి. లైక్ హ్యూమస్ ఫార్మేషన్, నైట్రిఫికేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్. అంటే ఈ ప్రక్రియల్లో హ్యూమస్ ఫార్మేషన్ జరిగేటటువంటి ప్రాసెస్ కానీ, నైట్రేట్స్ ఫార్మేషన్ చేసే నైట్రిఫికేషన్ కానీ, నైట్రోజన్ ఫిక్సేషన్ గ్యాస్ టు నైట్రేట్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరిగే నైట్రోజన్ ఫిక్సేషన్, సాయిల్లోకి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటటువంటి ప్రాసెస్ కానీ, ఈ ప్రక్రియలకు ఆక్సిజన్ అనేది అవైలబిలిటీ ఉంటేనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట, లేకపోతే జరగవు. నెక్స్ట్ absence of proper aeration drives away or kills the aerobic organisms and stimulate the growth of anaerobic forms. అంటే ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ కానీ తగ్గిపోయినాయి అనుకోండి, అంటే ఎయిర్ మీద ఆధారపడేటటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది, చచ్చిపోయి అప్పుడు ఎనరోబిక్ యొక్క గ్రోత్ అనేటటువంటిది ఎక్కువైపోతుంది అనమాట. ఎనరోబ్స్ ఎక్కువగా పెరుగుతాయి, ఆ వాయువు సహిత శ్వాసక్రియ జరుపుకునేటటువంటి ఆర్గానిజమ్స్ ఎక్కువైపోతాయి. Some facultative anaerobics use nitrates, sulfates as a source of oxygen. In this process, these two important plant nutrients are get converted into the gaseous forms. అంటే కొన్ని సందర్భాల లోపల ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అనేటటువంటివి ఉంటాయి కదా, అంటే నైట్రేట్స్ని సల్ఫేట్స్ని ఆహారంగా తీసుకుని ఉండేటటువంటి సమ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్ బదులు వాటిని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి నైట్రేట్, సల్ఫేట్ అనేది కాస్త తర్వాత నైట్రోజన్ గ్యాస్ కింద, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ కింద మారిపోతాయి. అప్పుడు గ్యాసెస్ లెవెల్స్ అనేటటువంటివి ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే మనకి గ్యాస్ రూపంలోకి నైట్రేట్స్, సల్ఫేట్స్ ఉన్నాయి కాస్త నైట్రోజను గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ రూపంలోకి మార్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎనరోబ్స్ పెరిగిపోతే ఈ భాగంగా నైట్రోజన్ని ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్ పోయి నైట్రేట్స్ నైట్రోజన్ గ్యాస్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సాయిల్ ఆర్గానిజమ్స్.
సాయిల్లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ ఏంటి? ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లివ్ ఇన్సైడ్ ద సాయిల్. చాలా రకాలు ఉంటాయి. దే ఇంక్లూడ్ బ్యాక్టీరియా, యాక్టినోమైసిడ్స్, ఫంగై అంటే శిలీంధ్రాలు, ఆల్గే శైవలాలు, రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అంటే మన పెద్ద పెద్ద వృక్షాలకు ఉండేటటువంటి వేరు వ్యవస్థలు అనేటటువంటివి అన్నీ కూడా సాయిల్లోనే ఉంటాయి. ప్రోటోజోవాలు, రోటిఫర్స్, నెమటోడ్స్, ఇన్సెక్ట్స్ కీటకాలు, ఎర్త్ వామ్స్ అంటే వానపాముల కేటగిరీకి సంబంధించింది, మొలస్కాస్ షల్ ఉండేటటువంటి యానిమల్స్, బర్రోయింగ్ వర్టిబ్రేట్స్ అంటే భూమి లోపల హోల్స్ వేసుకున్న హోల్స్లో ఉండేటటువంటి వర్టిబ్రేట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సాయిల్లో ఉంటాయి. దే ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్. ఇవన్నీ కూడా సాయిల్ యొక్క ఫిజికల్ రోల్స్, కెమికల్ రోల్స్ అనేటటువంటి ప్రాపర్టీస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ద వేరియస్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద సాయిల్ ఆర్గానిజమ్స్ ఆర్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే డికంపోజిషన్ ప్రాసెస్ చేసేటటువంటి ఆర్గానిజమ్స్ ఏంటంటే ఎర్త్ వామ్స్, స్లగ్స్, నెయిల్స్, ఇన్సెక్ట్ లార్వా, బీటిల్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డికంపోజిషన్ ప్రాసెస్. నెక్స్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్. Azotobacter and Begerinkaya and Rhizobium. These are used in the nitrogen fixation. Some of algae also involving in this process. Nostoc and Abena. This is the Cyanophyceae members of the algae. Soil erosion. The decaying roots and the burrowing animals. అంటే మనకి సాయిల్ లోపల హోల్స్ వేసుకుని ఉండేటటువంటి యానిమల్స్ కొన్ని ఉంటాయి కదా, అవి సాయిల్ని తవ్వేయడం వల్ల మనకి సాయిల్ ఎయిరేషన్ ప్రాసెస్ అనేటటువంటిది వీలవుతుంది అనమాట. గ్రోత్ హార్మోన్స్. ఫంగై, బ్యాక్టీరియా అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంక్రీజ్ ద గ్రోత్ హార్మోన్స్ ఇన్ ద సాయిల్. టాక్సిక్ సబ్స్టెన్సెస్. హైడ్రోజన్ సైనైడ్ ప్రొడ్యూస్డ్ బై ద ఫిజేరియం లిని. ఫిజేరియం లీని అనేటటువంటి ఆల్గే మనకి సైనైడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట సాయిల్ లోపల. సైనైడ్ ఈజ్ ద వెరీ డేంజరస్ టాక్సిక్. ఎనరోబిక్ మైక్రోబ్స్ ప్రొడ్యూస్ ఆల్డిహైడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్ ఇన్ ద సాయిల్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఫెర్టిలిటీ. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, డీసల్ఫేటింగ్ బ్యాక్టీరియా. దీస్ ఆర్ డిక్రీజెస్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. ప్లాంట్ డిసీజెస్. ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై శిలీంధ్రాలు అంటాం. దీస్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద causing the disease to plants. Mycorrhiza association. Boletus, Amanita, Lactarius. These are the mycorrhizal association. These are involved the plant root, associated with the plant root. Next, soil plasticity and cohesion addition. Soil plasticity is a property that enables the moist soils to change when some force is applied over it and to retain this shape even after the removal of the force from it. అంటే సాయిల్ అనేటటువంటిది స్మూత్నెస్ అనేటటువంటి ఉంటుంది కదా, అంటే అందులో వాటర్ కంటెంట్ అనేటటువంటిది ఉండాలి. మనకి వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే స్మూత్నెస్ వస్తుంది. అదే లాస్ ఆఫ్ వాటర్ జరిగిందనుకో, దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రఫ్. అంటే మనకి సాయిల్ లోపల ఈ వాటర్ పార్టికల్స్ అనేటటువంటి సాయిల్ పార్టికల్స్ పట్టుకుని ఉండడానికి కోయిషన్ ఎడిషన్ అనేటటువంటి 2 ఫోర్సెస్ ఉంటాయి. వాటి యొక్క సహాయంతో మనకి ఈ సాయిల్లో ఉండేటటువంటి వాటర్ అనేటటువంటి పార్టికల్స్ పట్టుకుని ఉండడం వల్ల దట్ కెన్ గివ్ టు ద స్మూత్నెస్ ఆఫ్ ద సాయిల్. The plasticity of soil depends upon the cohesion and addition of soil particles. Clay particles or clay soils have great cohesion force. అంటే మనకి నల్లమట్టి అంటాం. ఆ నల్లమట్టి అనేటటువంటి రేణువులకు నీటిని హోల్డ్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ మాలిక్యూల్ని అదిమి పట్టి ఉంచుకుంటాయి అన్నమాట. అందువల్ల ద క్లే సాయిల్స్ హ్యావింగ్ ద most of the great cohesion force. This is the physical properties of the soil. Near of 12 characters are there.